హిమబిందు. చెప్పండి హిమబిందు. ఫస్ట్ నేను 3rd month లో వచ్చాను మేడం ఈ హాస్పిటల్కి. 3rd month అంతే, నాకు ప్రెగ్నెన్సీ రాకముందే డిసైడెడ్ వస్తే ఈ హాస్పిటల్లోనే చూపించుకోవాలి అని. ఎందుకని? మా అక్క ఇక్కడే డెలివరీ అయ్యారు. ఇప్పుడు సి సెక్షన్ అయినా ఇప్పటికేం కాంప్లికేషన్స్ లేదు. అందుకని ఆ బేబీ కూడా చాలా హెల్తీగా, చాలా తెలివితేటలు అంతా బాగుంటాయి. అందుకని మా డాడీ ఫస్ట్ నుంచి ఈ హాస్పిటల్లోనే చూపించుకోవాలి అని పర్టికులర్ అనమాట. సో నేను 3rd month లో ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ మేము ఉండేది బుచ్చి. 3rd month వరకు కదలడం ఎందుకని అక్కడే ఉండి 4th month నుంచి ఇక్కడికి వచ్చేసాను. 4th month నుంచి ఇంకా మీ దగ్గర 4th month నుంచి నేను బటర్ఫ్లై ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. 4th month నుంచి శాంత మేడం ఏం తినమంటే అది తిన్నాను, ఏం తినొద్దంటే అది తినలేదు. డైట్ అట్లానే ఫాలో అవుతున్నాను. బేబీకి 2.8 వెయిట్ ఉండాలి అని నేను 4th month నుంచి చెప్తున్నాను. బేబీ 2.9 ఉంది కరెక్ట్ గా. ఇంకా నార్మల్ డెలివరీ, ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీ ఆ లైన్ మాత్రం కంపల్సరీ డైలీ ఒక 4-5 times అయినా చెప్పుకుంటూనే ఉంటాను. సో నేను అనుకున్నాను ఫస్ట్ బేరబుల్ పెయిన్స్ ఉండాలి, ఎందుకంటే నాకు నా ఫ్యామిలీలో ఎవరికి నార్మల్ లేదు కాబట్టి నేను నార్మల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి. సో నార్మల్ అంటే పెయిన్స్ ఉండాలి. సో నాకు బేరబుల్ పెయిన్స్ ఉండాలి అని నేను అనుకున్నాను. పెయిన్స్ ఉంటేనే నాకు తెలుస్తుంది కదా నేను నార్మల్ చేసుకుంటున్నాను అని అనుకున్నాను. కానీ తర్వాత అనుకున్నాను అసలు పెయిన్సే లేకుండా ఉంటే బాగుండని చెప్పుకో ఉండాల్సింది అని. అందుకని నాకు బేరబుల్ పెయిన్స్ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ నుంచి మిడ్-నైట్ వరకు, నైట్ అంతా మీరు నాతోనే ఉన్నారు, డెలివరీ చేశారు. మీ చేతిలోనే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయిపోయింది. మార్నింగ్ వరకు మీరు నన్ను అబ్జర్వేషన్ లోనే, బేబీ ఏమో అరౌండ్ 3కి వచ్చేసింది బయటికి, కానీ మీరు 6:30 వరకు నా దగ్గరే ఉండి అబ్జర్వేషన్ లో ఉంచి పంపించారు. అంతా హ్యాపీగా జరిగింది. ఓకే. సో ఎందువల్ల బేబీతో ఏమేమి చెప్పుకుందామమ్మా? మెయిన్ గా నార్మల్ డెలివరీ అవ్వాలి, అది మా మమ్మీ కోరిక. నాకన్నా ఎక్కువ, నాకు సి సెక్షన్ అయినా నార్మల్ అయినా నాకేం పర్వాలేదు. మా మదర్ ఎక్కువ కోరుకున్నారు. దానికోసమే నేను బేబీకి కూడా నార్మల్ అవ్వాలి, ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీ అవ్వాలి అని 4th month నుంచే చెప్తూ వచ్చాను. తర్వాత వెయిట్ 2.8 ఉంటేనే నార్మల్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని మీరు చెప్పారు. ఇంకొక నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ మంత్ నా అపాయింట్మెంట్ వచ్చి ఇలాంటి మీటింగ్ రోజే ఉంటది. మీరు చెప్తూ ఉంటారు ఏమైనా డౌట్లు ఉంటే అడిగేయండి, కానీ నాకు ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదు. నాకేం డౌట్ ఉంటాయో వాటికి ఆల్రెడీ ఆన్సర్స్ ఇక్కడే దొరికిపోతాయి. నేను ఎప్పుడు ఎవరిని, ఏ సిస్టర్ ని ఎవరిని ఒక్క డౌట్ కూడా నేను అడగలేదు, ఎందుకంటే నా డౌట్స్ అన్ని ముందే క్లారిఫై అయిపోయాయి కాబట్టి. వీడియోస్ చూసినావా? అయితే వీడియోస్ చూసాను. వీడియోస్ లో ఇంజెక్షన్ అంటే భయం ఉండే వాళ్ళు, అసలు ఒక ఎక్సర్సైజ్ కూడా చేయని వాళ్ళు కూడా నార్మల్ చేసుకున్నారు. మరి నాకేం ఇంజెక్షన్స్ ఏం భయం ఉండదు, కొంచెం పెయిన్ నేను భరిస్తాను. ఇంకా నేను ఎక్సర్సైజ్ కూడా చేశాను, నాకు ఎందుకు నార్మల్ అవ్వదు అని అనుకున్నాను. ఇప్పుడు ఇంట్లో అక్కకైంది, అక్కకి, అమ్మకి, మా హస్బెండ్ వాళ్ళ అమ్మకి, మొత్తం అందరికి సి సెక్షన్సే. కానీ ఆ డౌట్ నాకు వచ్చే కన్నా ముందే అందరికి సి సెక్షన్ అయింది, నాకు నార్మల్ ఎందుకు అవుతుంది ఆ డౌట్ నాకు వచ్చే కన్నా ముందే మీరు చెప్పారు ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ అని. అదే నా మైండ్ లో ఉండిపోయింది. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్ కాబట్టి ఏమో నాకు నార్మల్ కూడా అవ్వచ్చు కదా. పైగా నేను టాక్ టు బేబీలో చెప్పుకుంటున్నాను. అయితే మీరు చెప్పే వాళ్ళు టాక్ టు బేబీలో మనం ఏమైనా మాట్లాడినప్పుడు బేబీ రెస్పాండ్ అవుతుందా, కానీ నేను ఏమైనా మాట్లాడేటప్పుడు బేబీ అసలు రెస్పాండ్ అయ్యేది కాదు. అది నాకు అర్థం అవ్వలేదు, ఎందుకు నేను మాట్లాడుతుంటే బేబీ రెస్పాండ్. ఇప్పటికి కూడా ఎవరైనా మాట్లాడుతుంటే బేబీ మూమెంట్ ఇవ్వదు, అలాగే వింటూ ఉంటది. సో ఇప్పుడు నాకు అర్థమైంది, నేను కడుపులో ఉన్నప్పుడు బేబీ మూమెంట్ ఎందుకు ఇవ్వట్లేదంటే వింటూ కదలకుండా అలాగే స్టన్ అయిపోయి వింటూ ఉంది, అందుకని మూమెంట్ ఇవ్వలేదేమో అని నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడినా, మా మదర్ మాట్లాడినా, ఫాదర్ మాట్లాడినా బేబీ అలా వింటూ ఉంటది, ఏడు పాపేసి ఏడవదు. ఎక్కువ ఏడవకూడదు అని నేను చెప్పాను, ఎక్కువ ఏడవదు, ఓన్లీ ఫీడింగ్ కోసం ఏడుస్తుంది. ఫీడింగ్ ఇస్తే నార్మల్ అయిపోతుంది. నైట్ ఫస్ట్ స్టార్టింగ్ 2-3 days అంటే బేబీకి లోపల అట్మాస్ఫియర్ బయట అట్మాస్ఫియర్ మారుతుంది కాబట్టి ఫస్ట్ 2-3 days నైట్స్ నిద్రపోయేది కాదు. తర్వాత మా మదర్ చెప్పారు ఇట్లా నైట్ నేనేం చెప్పలేదు, మా మదర్ చెప్పారు నైట్ నిద్రపోకపోతే ఎట్లా, అమ్మకి కష్టం, నాకు కష్టం, ఎట్లా అంటే ఒకరోజు నైట్ అసలు ఫీడింగ్ కి కూడా లేయలేదు. దాంతో మళ్ళీ మా మదర్ అట్లా కాదులే ఫీడింగ్ కి లేవచ్చు, ఊరికే ఇబ్బంది పెట్టకూడదు అని మా మదర్ ఎక్కువ టాక్ టు బేబీకి ఎక్కువ కనెక్ట్ అయిపోయారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా మదర్ అస్సలు టాక్ టు బేబీ చేయలేదు, నేను ఒక్కటే చేసేదాన్ని. ఇప్పుడు
నార్మల్ అయింది అంటే మా మదర్ షాక్. మా మదర్ కి ఎక్కడో చిన్న డౌట్ ఉండేది. ఎప్పుడైతే బేబీ నార్మల్ గా వచ్చిందో 2.9 వెయిటే ఉందో ఖచ్చితంగా టాక్ టు బేబీ. ఎవరు ప్రెగ్నెంట్ ఉన్నా మా మదర్ చెప్తున్నారు, వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు, మీరు చెప్పండి బేబీ వింటది, మీరు చెప్పండి వింటది. అట్లా ఎక్కువగా మా మదర్ ఎక్కువ రిలేట్ అయిపోయారు మొత్తం టాపిక్స్ కి నాకన్నా ఎక్కువ. ఇప్పుడు కూడా అంతే అంతే, ఏమైనా నేను చెప్తే బేబీ వింటది అని మా మదర్ కాన్ఫిడెన్స్. ఏం ప్రాబ్లం ఉన్నా బేబీకి చెప్తది, బేబీ వింటది. టాక్ టు బేబీ చాలా హెల్ప్ అయింది. అది నేను ఎప్పటి నుంచి మీరు చెప్పినప్పటి నుంచి స్టార్ట్ చేశాను. కానీ బుక్ లో ఫస్ట్ షీమా అనే ఒకరు మిల్క్ తాగిన, ఆటో ఎక్కిన చిన్న విషయం బేబీతో షేర్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అది నేను కూడా అలాగే కంటిన్యూ చేశాను. బేబీ వింటది. ఇప్పుడు కూడా నేను ఫీడింగ్ ఇచ్చేసి నేను హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాను, అప్పటి వరకు ఆడకూడదు అని నేను ఇప్పుడు కూడా టాక్ టు బేబీ చేసుకుంటూనే ఉంటాను. చేయాలి, ఇప్పుడు ఇంకా బాగా చేయాలి. టాక్ టు బేబీ చాలా హెల్ప్ అయింది మేడం. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్. లాస్ట్ లో ఎక్కువ పెయిన్స్ వచ్చేసాయి డెలివరీకి ముందు 12 కి 1 వీక్ అట్లా. అప్పుడు నేను ఎక్కువ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాను. పెయిన్స్ మాత్రం బాగున్నాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అట్లీస్ట్ కొంచెం రిలీఫ్ దొరికింది నాకు. ఓకే ఓకే. సో మీ సలహా ఏంటి? టాక్ టు బేబీ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మేడం. మెడిసిన్స్ అవన్నీ మీరు ఎలాగో ఇస్తారు, అవి వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. టాక్ టు బేబీ మెయిన్ చేసుకోవాలి. నేను వచ్చి డీప్ స్క్వాట్స్ బటర్ఫ్లై అయితే 4th మంత్ నుంచి చేశాను. నాకు పెయిన్స్ వచ్చినప్పుడు కూడా నేను బటర్ఫ్లై చేసుకుంటా ఉన్నాను. ఎక్సర్సైజ్, టాక్ టు బేబీ మెయిన్ ఇంపార్టెంట్. అవి రెండు చేసి మీ మీద వదిలేస్తే నార్మల్ అయిపోతుంది. ఓకే ఓకే. సో బేబీకి ఇంకా ఏమేమి చెప్పుకున్నావు? నేను మాత్రం ప్రస్తుతానికి డెలివరీ అయ్యే వరకు ఇవే కంటిన్యూస్ గా. సరే, ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు కూడా ఏమైనా ఫీడింగ్. నాకు ఇంకోటి మేడం, యూరిన్ ఇన్ఫెక్షన్ వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో వచ్చింది. 4th మంత్ 5th మంత్ అట్లా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోవాలి అని నేను అనుకున్నాను. బేబీకి కూడా చెప్పలేదు తగ్గిపోవాలి ఇట్లా ఉంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ సార్లు వచ్చే ఛాన్స్ ఉంటది అని నేను చెప్పుకున్నాను. తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ విత్ ఇన్ నెక్స్ట్ విజిట్ లోనే నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. ఒక్క కాంప్లికేషన్ కూడా లేదు నాకు. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీక్ అవ్వలేదు, ఇంటి దగ్గర పెయిన్స్ రాలేదు, ఏం రాలేదు. నేను న్యాచురల్ గా నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చాను. మీరు ఫేవరెట్ పన్నీర్ కర్రీ తినేసి రమ్మన్నారు, డెలివరీ చేస్తానన్నారు. నేను తినేసి వచ్చాను. మీరు పెయిన్స్ కి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, సెలైన్ ఇచ్చారు, నార్మల్ అయిపోయింది అంతే. ఏం కాంప్లికేషన్స్ లేవు, ఒక్క కాంప్లికేషన్ కూడా లేదు. మీరు ఎలా చెప్తే అలా చేస్తే నార్మల్ అయిపోద్దని నా ఫీలింగ్. ఓకే. ఇది మీరు ఒక్కవేళ సిజేరియన్ అయ్యి ఉంటే ఎట్లా తీసుకునేదాన్ని? ఒక్కవేళ నార్మల్ అయ్యి ఉంటే చాలా స్పెషల్ గా తీసుకునే వాళ్ళ ఇంట్లో. సిజేరియన్ అయితే నార్మల్ ఇంట్లో అందరికి ఎలాగో సిజేరియన్ అయింది కాబట్టి నాకు కూడా అయింది అనుకునేదాన్ని. సిజేరియన్ గురించి అంత పర్టికులర్ ఏం లేదు, ఎవరు నాకు చెప్పలేదు సిజేరియన్ అవ్వకూడదు అని నాకు ఎవరు చెప్పలేదు. కానీ మా మదర్ కి మాత్రం నార్మల్ అయితే బాగుంటది అని ఒక ఫీలింగ్ అంతే. కానీ ఆ ఒక్క ఫీలింగ్ బేబీతో గట్టిగా చెప్పుకోవడం వల్ల నాకు నార్మల్ అయిందని నేను అనుకుంటున్నాను. నార్మల్ అయిందని నీకేం ఆశ్చర్యంగా లేదు, షాక్ లేదు? ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను బేబీకి, అండ్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. నేను నమ్మాను నార్మల్ అవుతది అని నేను నమ్మాను. సి సెక్షన్ అయినా ఇంట్లో మా అక్కకు కూడా సి సెక్షన్ అయింది. ఇప్పుడు ఏమి కాంప్లికేషన్స్ ఏం లేదు. సో నాకు కాబట్టి నీకు అనేది అర్థమైంది. ఓకే ఓకే. సో చాలా సంతోషం, చాలా బాగా చెప్పామా. మంచిది. ఇప్పుడు డాక్టర్ బేబీ బాగా చేయండి, సరేనా? థ్యాంక్ యూ. మీ వల్లే అయింది మేడం. చాలా నువ్వు అది తీసుకోగలి. వీడియోస్ చూసేదానివా? అదే చెప్పాను కదా, ఇంజెక్షన్ అంటే భయం. వాళ్ళు అది రెగ్యులర్ గా చూసేదానివా? రెగ్యులర్ గా చూసేదాన్ని, వీడియోస్ చూస్తాను. దానివల్ల డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయింది. పైగా నాకు ఎవ్రీ మంత్ ఇట్లా మీటింగ్స్ ఉండే రోజే నాకు అపాయింట్మెంట్ ఉండడం వల్ల మీటింగ్ లో చూసేదానికి వీడియో చూసేదానికి డిఫరెన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ లో? వీడియోస్ చూడడం కన్నా మీటింగ్ లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మాట్లాడుతుంటే నాకు ఇంకా చాలా నమ్మకం వచ్చేది మేడం. ఓకే నాకు కూడా అవుతుంది, వాళ్ళకి అయింది కదా. సి సెక్షన్ వాళ్ళు కూడా మాట్లాడారు, మాకేం ప్రాబ్లం లేదు, సి సెక్షన్ అయినా మేము హ్యాపీగా ఉన్నాము అని మాట్లాడారు. అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా పర్వాలేదు అనుకున్నాను. ఓకే మా, థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే మా, సంతోషం. గాడ్ బ్లెస్ యూ.